జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బట్టలు ఉతుకుతున్న వృద్ధురాలిపైన దాడి చేసి 3 తులాల గోల్డ్ని ఎత్తుకెళ్లారు దుండగులు. టౌన్ శివారులో వృద్ధురాలు బట్టలు ఉతకడానికి వెళ్లింది. అక్కడ ఒక్కసారిగా వృద్ధురాలిపై దాడి చేశారు దుండగులు. ఇక తలకు బలమైన గాయం అవడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే వృద్ధురాలి ఒంటిపై ఉన్న 3 తులాల గోల్డ్ను అపహరించారు దుండగులు. ఇక ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నేనైపోతుంది నా రక్తం చూసి సీర చూసి జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బట్టలు ఉతుకుతున్న వృద్ధురాలిపై దాడి చేసి 3 తులాల గోల్డ్ ఎత్తుకెళ్లారు దుండగులు. టౌన్ శివారులో వృద్ధురాలు బట్టలు ఉతకడానికి వెళ్లింది. అక్కడ ఒక్కసారిగా వృద్ధురాలిపై దాడి చేశారు దుండగులు. తలకు బలమైన గాయం అవడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే వృద్ధురాలి ఒంటిపై ఉన్న 3 తులాల గోల్డ్ను అపహరించారు దుండగులు. ఇక ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మీరు ఎందుకు తమ్ముడు తాను చేసి వాళ్ళ ఇట్టుకున్నాడు బట్టి బట్టలెత్తునే ఉన్నాడు. ఆయనతో మీరు ఎందుకు గిడి నిలబడ్డాడు ఫోన్ రాని అన్నదట. వచ్చి మీద పడ్డాడట. ఇక పడి ఇక నెత్తి వాళ్ళు కొట్టి బంగారం ఎత్తుకొని పోయింది. బండ బట్టి కొట్టిండ్రా దేని బట్టి కొట్టిండ్రో తెలుస్తలేదు. ఆడ మొత్తం లెంకినాం కానీ దేని బట్టి కొట్టింది మొత్తం చుట్టూ లెంకినాం. ఈడ బొంగ పడ్డది. ఈడ వాళ్ళు ఈడ నరాలు ఇదంతా నజ్జి నజ్జి అయింది. బంగారం గుంజుకొని రోపు లేకుండా చంపి బంగారం గుంజుకొని పోయింది. ఇక పుస్తెళ్తాడు 3 తులాలు పుస్తెళ్తాడు బిల్ల ఉంటుంది. 1/2 తులం బిల్లనే ఉంటుంది. పుస్తెలు ఉంటుంది. మా బాపు లేడు కదా బిల్లనే వేయించుకున్నాడు.